అందరికీ నమస్కారం అండి. నా పేరు అన్నే లక్ష్మి. నేను గత 40 ఏళ్ళ నుంచి విశాఖపట్నంలో ఉంటున్నాను. నా పుట్టినిల్లు ఛత్తీస్గఢ్లోని దుర్గ్ డిస్ట్రిక్ట్లోది దుర్గ్. నేను ఈ 40 ఏళ్ళ నుంచి తరచుగా నా పుట్టింటికి వెళ్తూనే ఉంటాను. అక్కడ బీజేపీ 20 సంవత్సరాల నుంచి పరిపాలన చేసింది. కానీ డెవలప్మెంట్ అనేది జీరో. మా చిన్నప్పటి నుంచి రోడ్లు ఎలా ఉన్నాయో, ఓపెన్ డ్రైనేజ్, వాటర్ ప్రాబ్లం, పిచ్చి రోడ్లు, సిమెంట్ రోడ్లు లేవు, దోమలు, ఈరోజు కూడా ప్రతి ఇంట్లో దోమలు, ఎన్ని కష్టాలు. అసలు ఓపెన్ డ్రైనేజ్లు ఏంటండి, అసలు ఎంత దరిద్రంగా ఉందంటే ఒక పార్కులు లేవు, ఏమీ లేవండి. గత 20 ఏళ్ళ నుంచి బీజేపీ పరిపాలనలో ఒక్క డెవలప్మెంట్ అవ్వలేదండి. ప్రకృతి సంపద బోల్డ్ ఉంది ఛత్తీస్గఢ్లో, చాలా రిచ్ స్టేట్ అండి. కానీ ఏమాత్రం డెవలప్మెంట్ చేయలేదు. ఓన్లీ బీజేపీ వాళ్ళు డెవలప్మెంట్ చేసుకున్నారు. కానీ ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారిని చూడండి, ఈ 4-5 ఏళ్ళలోనే ఎంత బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేశారండి. ఏదో అనాలని మనం ఏదో ఆయన్ని తిట్టడం, ఏదో వ్యతిరేకంగా మాట్లాడటం కాదండి. నిజంగా నేను మొన్న ఛత్తీస్గఢ్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ పంజాబీ వాళ్ళు కొంతమంది అక్కడ అంటున్నారు, మీ చంద్రబాబు గారిని తీసుకొచ్చి ఒక 2 ఇయర్స్ మేము ఉంచుకుంటే అయినా మాకు కొంచెం డెవలప్మెంట్ అయ్యేదో, ఈసారి మాత్రం మీ ఆంధ్రులు చాలా మూర్ఖులుగా మిగిలిపోతారు చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఓటు అయిపోతే. ప్లీజ్ ఫ్రెండ్స్, మనం కొంచెం ఆలోచించి మనం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయాలి. ఎందుకంటే మనకి డెవలప్మెంట్ ముఖ్యమండి. చంద్రబాబు నాయుడు గారు మారు పేరే డెవలప్మెంట్. అందరూ ఈరోజు రేపు గురించి ఆలోచిస్తారు, కానీ చంద్రబాబు నాయుడు గారు 3 తరాల వరకు ఆలోచిస్తారండి. ఎప్పుడైనా డెవలప్మెంట్ అలా ఉండాలండి. ఈ రోజుకి ఇలా చేసేస్తే ఏదో ఒకటి చేస్తే కుదరదండి. ఆయన లాంగ్ టర్మ్ అన్నీ చూస్తారు. కొంచెం మనం ఆలోచించి ఆయనకి ఓటు ఇవ్వాలండి. హైదరాబాద్ని